చాలా తక్కువ ఖర్చుతో వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఓపిక ఉంటే చాలు 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. ఎండలో అయితే 2 డేస్ పడుతుంది. అదే ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే 3 రోజుల్లో బాగా ఎండిపోతాయి. ఇందుకోసము 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని 3-4 సార్లు వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతటిని తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 1 గ్లాసు వాటర్ ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు అనేది ఉండకూడదు. అడుగు మందంగా ఉండే పాత్రలోనికి ఏ గ్లాస్ తో బియ్యం ని కొలుచుకున్నామో అదే గ్లాస్ తో 7 గ్లాసుల వాటర్ ని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని నీళ్లు బాయిల్ అయ్యేటప్పుడు రుబ్బి ఉంచుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని పోస్తూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత మీకు ఏ షేప్ లో కావాలి అనుకుంటున్నారో ఆ హోల్స్ ఉండే మురుకుల గుట్టంలో పిండిని ఫిల్ చేసుకొని పాలిథిన్ కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఒత్తేసుకోవాలి. ఈవినింగ్ ఒకసారి రివర్స్ చేసుకొని మరుసటి రోజు కూడా ఎండలో పెట్టుకొని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు.